సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంత కాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని మాత్రం ఆపలేవు. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలిగితే దాని నుంచి సగం బయట పడినట్టే. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుంది. సాధించలేనేమో అనేది భయం, సాధించగలను అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకం చాలా గొప్పది. నిన్ను నువ్వు నమ్మనంత కాలం నిన్ను నువ్వు గెలవలేవు. నిన్ను నువ్వే గెలవకపోతే దేన్ని సాధించలేవు, దేన్ని పొందలేవు. అతిగా ఆలోచించటం వల్ల ప్రతి చిన్న విషయం నిన్ను పదే పదే బాధ పెడుతూనే ఉంటుంది. ఈసారైనా సరైన నిర్ణయం తీసుకో. తీసుకున్నాక మాత్రం తిరిగి రాకు. ప్రాణం పోయేంత వరకు దాని మీదే నిలబడిపో. ధైర్యవంతుడు అంటే భయం తెలియనివాడు కాదు, భయాన్ని జయించినవాడు. ఇది నువ్వు మారాల్సిన సమయం. ఇది నువ్వు కష్టపడే సమయం. ఇది నువ్వు గెలవాల్సిన సమయం. ఇది నీ సమయం అని అనుకో. ఒంటరిగా పోరాడటం అలవాటు చేసుకో. ఎందుకంటే ఈ సమాజం నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుండదు. విచ్చలవిడిగా ఉండే అడవిలో కూడా ప్రతి చెట్టుకి ఒక స్థానం, ప్రత్యేకత ఉంటుంది. మనుషులు కూడా అంతే, ఎవరి స్థానం వాళ్ళది. ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఇంకొకరిని చూసి కుంగిపో, అలా అని గర్వంతో పొంగిపోవద్దు. జీవితంలో ఏదో కోల్పోతున్నట్టు అనిపించిన ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం నిన్ను నువ్వు ఇంకా కోల్పోలేదు అని. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. ఆగిపోవాలి అనే ఆలోచన రాని
నువ్వు వెళ్ళే దారిలో ముళ్ళుంటే ఉండని. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. ఒక్కసారి జీవితంలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు బాధపడకుండా ఆ ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని మరోసారి గెలవడానికి ప్రయత్నం చేయి. జీవితంలో ఓటమిని అంగీకరించకుండా గెలుపు కోసం విజయాన్ని అందుకునే వరకు నిరంతరం శ్రమించే మనిషిని ఎవరు ఎప్పుడు ఓడించలేరు అనేది అర్థం చేసుకోవాలి. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తే విజయం నీ సొంతం అవుతుంది. నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కో. తప్ప అనుకున్నది సాధిస్తా అన్న నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు. ముళ్ళబాట దాటితే పూల బాట ఎదురవుతుంది. సవాళ్ళు ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది.